సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముచ్చట ఏంటంటే కదా మా పిన్ని వాళ్ళ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ పట్నాలు. ఏం పాట పాడతావు? సో మ్యాటర్ ఏంటంటే పుట్ట బంగారానికి వెళ్తాను. కొత్తగా పెళ్ళి అయింది, కొత్తగా పోజులు ఇస్తాడు. అన్నం కొత్తగా పెళ్ళి అయింది, కొత్తగా పోజులు ఇస్తాడు. కళ్యాణం కమనీయమాయను. మల్లన్న పట్న దేశం ముంగట పుట్ట బంగారానికి పోతారు. పుట్ట బంగారానికి ఎందుకు పోతారంటే మల్లన్న వాళ్ళ అక్క ఎల్లమ్మ తల్లి మల్లన్నను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటది. అక్క ఆశీర్వాదం పొందడానికి ఊళ్ళల్లో గాని మన ఊరవతలున్న పుట్ట దగ్గరికి పోయి 5 బిందెల నీళ్లు నీ పుట్టలో పోసి పసుపు కుంకుమేసి పట్టు వరిసి అన్ని రకాల పూజలు అక్కడ చేసి నువ్వు నన్ను ఆశీర్వదించి అక్షింతలేసిన తర్వాత ఆ పుట్టమట్టి పట్టుకొని నేను కూర్చునే దౌతి సింహాసనం గద్దెలాగా మార్చుకుంటా, అంటే నీ దీవెనలు నాకు కావాలని మల్లన్న అన్నాడట. అందుకే పట్నాలు వేసుకునే ముందు రోజు పుట్ట బంగారానికి పోతారన్నమాట. అయిపోతలేదు డ్యాన్సులు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు పుట్ట బంగారం మల్లన్న పట్నాలు. టుడే we are enjoying సెలబ్రేషన్. is my bro, bro, he is my బామ్మర్ది చప్రి. ఆఫ్టర్ లాంగ్ వాక్ మా ఊరవతలు ఉన్న పుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం. పుట్ట తవ్వి బంగారం తీసుకొని పోడే. పుట్ట బంగారం తీసుకుపోయే ముందు పుట్ట చుట్టూ ముగ్గెత్తారు పసుపుతోని పచ్చతోటి. పచ్చ అంటే తంగేడ ఆకును ఎండబెట్టి దంచుతారు. పుట్ట బంగారం దవడైతే అయిపోయింది. ఇక మేము ఇంటికి బాట పట్టినాం. పుట్ట బంగారం తెచ్చిన తెల్లారి లగ్గంపట్నం ఎత్తారు, అంటే మల్లన్న స్వామి పిల్ల అన్నట్టు. పట్నం చుట్టూ తిరుగుడు అయిపోయాక ఆచారవంతులు అంటే దేవుడు వచ్చిన వాళ్ళు వచ్చి పట్నం దొక్కుతారు.
నిన్న లగ్గంపట్నం పడ్డది, ఇలా నాగవెల్లిపట్నం. చూడండి. దేవుని కళ్యాణము మా కొమరెల్లి మల్లయ్య పెళ్ళిళ్ళ నాడు దేవత వైభోగము. దేవుని కళ్యాణము మా మైలారం మల్లన్న పెళ్ళిళ్ళ నాడు దేవత వైభోగము. నాగవెల్లిపట్నం వేసిన తర్వాత ఒగ్గోళ్ళు అయితే మల్లన్న చరిత్ర చెప్తారు. నా అయ్య ముఖము ఎట్లుంటది కథ ఎవరచ్చరం ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చుకొని లేచేస్తాను. పొలగాళ్ళు ప్రేమ అంటే కట్టుకుంటా కాదనద్దు లేదనద్దు నేను నీ ఇష్టం. ఇగో నువ్వే దొండకాయ బెండకాయ నువ్వే నాకు బెండకాయ ప్రేమ అంటే కట్టుంటది. కానీ పిల్లగా నా కొరకు పేరు మార్చుకోరాదు. చింటూ ఇంటూ ఏదైనా పెట్టుకోరాదు. పెట్టుకోను సరే గిసోంటి పొలగాళ్ళు ఈ పొలగాడే అయితే గిసోంటి పొలగాలే అమ్మాయి ప్రేమించింది అనుకో, నా కొరకు మందు మానేస్తామంటే సిగరెట్ మానేస్తామంటే మానేస్తా అంటాడు. మానేస్తావా అంటే మానేస్తా, నీకంటే ఎక్కువ నాకే ఉన్నదని అంటాడు. ఇటువంటి పిల్లగాళ్ళు ప్రేమల లవల పడ్డారు చూడ సిగ్గుపడతాడు. అయితే ఇట్లా సిగ్గుపడతాడు. మానేస్తామంటే మానేస్తాడు. ఇక పెళ్లి అయిపోయినాక మళ్ళీ అలవాటైన పానమైన అయ్యా తాగుతూనే ఉంటాడు, గుర్తుతూనే ఉంటాడు. అది గుర్తుతూనే మరి ఉంటుంది. నాకు పాటలు రావు, వీడియో తీస్తాను, ఫోటో కాదు. ఎవరు నాయా చూస్తావా? మంచిగా ఎత్తాను చూస్తావా నువ్వు నా వీడియోలు? మంచిగా ఉంటాయా? నువ్వు ఏ క్లాసు? ఏ స్కూలు? ఇక్కడనేనా? మీ క్లాస్ టాపర్ నువ్వేనా? ఫస్ట్ లీడర్ నువ్వేనా? బాగా అవుతావు నువ్వు. కథ ఇప్పుడు అయిపోయాక మా బాబాయ్ వాళ్ళు అయితే సల్లమ్మడానికి రెడీ అయ్యారు. సల్లమ్ముడు అంటే ఇక లాస్ట్ అన్నట్టు ఇక పట్టణాలల్లో. సామి మల్లన్నకు జాలి గదండాలే, నా సామి మల్లన్నకు జాలి గదండాలు జాలి గదండాలే, నా సామి మల్లన్నకు జాలి గదండాలే, నా సామి మల్లన్నకు కొబ్బరికాయలు కొబ్బరికాయలే, నా సాయి మల్లన్నకు కొబ్బరికాయలే, నా సాయి మల్లన్నకు బీరకాయలు దొండకాయలు బొట్లకాయలు పిచ్చి మిరపకాయలు. ఏంటి అవి? మీది మొక్కని చూస్తాయి చూడు, చెట్ల కాసి మీది చూస్తాయి పిచ్చి మిరపకాయలు. అవి కొన్ని చూడే అనవా చూస్తే మీది పిచ్చి మిరపకాయలు. పచ్చిమిరపకాయలు సోరకాయలు బొట్లకాయలు కోతిమూరు కాదే కోతిమీరు. కూరలు వేసుకున్నది ఏంటిది అది? కొత్తిమీర కోతిమూర కోతిమీర నీ కోతిమూరి అనుకుంటా. కోతిమీరు పాలకూర గంగవాల కూర కుక్క కూర ఏంటిది అది? వీడు నాకంట 30 ఎవరు నువ్వు అన్ని వంకలు పెడితే ఎవరో పాడుకావు. కొడుకు తాడి చెట్టు కట్టుకున్నాడు పాడుకావు. అయితే ఇలా సోరగా కాకరగా అనందిత ఈ రోజు అప్పుడు గంపనెత్తలు ఇట్లా మొత్తుకోవాలి. ఇంకా అన్న ఏమన్నా మైక్ వేసుకొని వస్తారు. అలా వెళ్ళి మైకే లేవు ముగ్గమ్మా ముగ్గు అని కూడా వస్తాను. పాలమూరు ముగ్గు అని వాడేస్తాను అన్నాడు. కాలం ఇట్లా నోరుతో మొత్తుకోవాలి. కాకరగా అలా పొట్లగా
ఆలుగడ్డలు ఆలుగడ్డలు అంటున్నా చల్లయమ్మ చల్ల పెరుగోయమ్మ పెరుగు వెన్నోయమ్మ వెన్న ఓ లంజ ఏవైతే ఇది నా వాడకు వచ్చింది ఇదో. ఈ వాడ నాది ఆ తాత ఆ తాత ఆ తాత ఆ తాత అంటే ఊరు పొందించినప్పుడు మా తాత గరడ సమ్మగడ గట్టి వీకిండు. ఈ మర్రోల వాడ ఈ వాడ ఈ వాడ ఇక్కడ అక్కడిక్కడ అంతా మా వాడే మా తాత మా తాత లంజే లంజ అంటే గుంజుకోటి మీద మీద వచ్చి మీద చూసి రాకుండా పోకుండా రాయకూడదు నా సమితి నా మొగల నా మొర్రేసులా లంజే నేను నేను మీద ఉంటా కింద ఉంటా పాడుకావు రాజ కొడుకు వీడి మధ్య వీని ముక్కు చూడు చెమ్మిస్తున్నట్టు రాజ కొడుకు పాడుకావు వీడోడు మాట్లాడదు వాడోడు మాట్లాడు నాకన్నారా రాజ కొడుకు అంత నా మొగ అయ్యా లాగట్ల కాదు పాడుకావు ఓ లంజే నీ మొగడే నా మొగడు మళ్ళీ మాది బలియ కులం నీదేం కులమే ఎర్రగొల్ల నా సమితి ఏతులు నా సమితి నీ మొగడే వాళ్ళు అవి ఇటో పాయ గొర్రె పిల్ల పట్టుకున్నాడు ఆయన నామగోడు ఆయన నామగోడు ఆయన నామగోడు నామగోడు లంజే నామగోడు ముసల్మగని మురిసొచ్చినావా నా సమితి ముసల్మని మురిసొచ్చినావా ఎట్లా ఎట్లాగా నచ్చిన ఎట్లా తీసుకొచ్చినావు ఎట్లా తీసుకొచ్చినావు ఏ సప్పుడు ఏడు ఇగిలిస్తాడు వచ్చినా 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 కాకపోతే పట్టుకొని వస్తుడేనా కాకపోతే పట్టుకొని వస్తుడేనా ఏది మాది కనబడతలే ముందట వెనక ముందట ముక్కు వెనక గొప్పు అందం ఆయనే నామగోడు ఎవరు నాకు స్టేషన్ అవుతా వెనక మిల్లికాడ కూర వచ్చినావా లంచే ఎందుకు వచ్చినావే సమిది ఏమి తెచ్చినావే లంచే మూడు నావాడే సమిది మోసం నాదే లంచే ఇల్లుని అయితే సమిది మంచం నాదే లంచే కంచంని అయితే సమిది ఫ్యాను మీడే నల్లజే సిచ్చుల్ని అయితే సమిది వైరు నాదే లంచే మీటర్ని అయితే సమిది ఎల్పర్ నా ఓడవు అల్లమ్ముడు అంతా అయిపోయినాక ఇట్లా పొగెత్తారు అన్నట్టు సల్లెత్తుకున్నా మాకు దేవుడు వస్తా రాదా అని చెప్పి మరి ఎలా భగవంతుడు కనబడతాడా కనబడు మరి ఈ రోజు నాడు మళ్ళా బాణాలు కాలే భక్తి చూపెట్టాలి పండగ జరగాల్సి అంతేనా ఏదన్నట్టు ముచ్చట వీడియో నచ్చితే కనుక పక్కా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.